ఈరోజు నేను కంటం గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేయడం జరిగింది. ఈరోజు నన్ను ఆశీర్వదించడానికి పెద్ద మొత్తంలో వచ్చినటువంటి కంటం గ్రామ యువకులకు పెద్దలకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. అంతేకాకుండా మన కంటం గ్రామంలో లిఫ్ట్ కొరత చాలా ఉంది. లిఫ్ట్ శాంక్షన్ 2 ఏళ్ళు అవుతుంది, ఇప్పుడు పనులు చాలా ప్రారంభం కాలేదు. కానీ నేను గెలిపించిన వెంటనే సంవత్సరం లోపు లిఫ్ట్ శాంక్షన్ చేయించి నీళ్ళు వచ్చే విధంగా చేస్తానని మీ అందరికీ మాట ఇస్తున్నాను. అంతేకాకుండా నాకు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, మహేష్ కుమార్ గారు ఆశీస్సులు ఉన్నాయి, సుదర్శన్ రెడ్డి సార్ ఆశీస్సులు ఉన్నాయి, వినయ్ రెడ్డి గారు ఆశీస్సులు ఉన్నాయి. నేను 20 ఏళ్ళ సంది ఒకటే పార్టీలో ఉన్నాను కనుక ప్రభుత్వం ఉంది కనుక మా కంటం గ్రామం చాలా చిత్ర వ్యవస్థలో ఉంది, చాలా అధ్యయన పరిధిలో ఉంది. నన్ను మీరు అందరూ ఆశీర్వదించి గెలిపిస్తే ప్రతి ఒక్క రోడ్డు 2 సంవత్సరాల్లో దాదాపు 2 కోట్లతో సీసీ రోడ్లు, డ్రైనేజీలు సంపూర్ణంగా చేస్తానని మీ అందరికీ హామీ ఇస్తున్నాను. ఎందుకంటే నేను మొన్న పోటీ చేయను అనగానే పీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గారు నువ్వు ఎందుకు పోటీ చేయవు, నువ్వు పోటీ చేయాలి కంపల్సరీ, నా వంతుగా మినిస్టర్తో మాట్లాడి 1 కోటి రూపాయలు ఫండ్స్ ఇస్తానని హామీ ఇవ్వడం జరిగింది. కనుక మీరందరూ నన్ను ఆశీర్వదించి నన్ను భారీ మెజార్టీతో గెలిపించి మన గ్రామ అభివృద్ధిలో ముందరకు వేయాలని కోరుకుంటాను. అంతేకాకుండా మీ కంటం గ్రామంలోకి వచ్చిన మనవి, నేను ఇప్పటిదాకా ఏమైనా తెలిసి తెలియక తప్పులు చేసినట్లుంటే మీరందరూ పెద్ద మనసుతో నన్ను క్షమించాలని కోరుకుంటాను. ఇప్పటి నుండి నాకు ఎలాంటి దురుద్దేశం లేదు. నేను ఒక ధ్యేయం, కంటం గ్రామాన్ని నందిపేట మండలంలో ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దాలనే ఉద్దేశం వచ్చిన నేను గ్రామంలో 1 రూపాయి ఓచుకునే అవసరం లేదు. నాకు ఎలాంటి పైసా మీద ఆశ లేదు. నేను చేయాలి 20 ఏళ్ళ తిరుగుతున్నా కాబట్టి నాకు ఇప్పుడు అన్నీ మంచిగా ఉన్నాయి. మీరందరూ ఏ రాత్రి ఫోన్ చేసినా, ఎప్పుడు ఫోన్ చేసినా, ఏ సమస్య ఉన్నా మీ వెంటనే ఉంటా. మీరు నన్ను ఆశీర్వదించి భారీ మొత్తంలో గెలిపించాలని కోరుకుంటున్నాను.